చెప్పాలా ముందు సెలవు నారాయణరావు వ్యవసాయ కార్మిక సంఘం కృష్ణా జిల్లా కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో దళితులు ఎస్టీ పేటల్లో ఉన్న సమస్యలపై ప్రజా సంఘాలు, కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం గత 2 నెలల నుంచి 28 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున సామాజిక శంకారం పేరుతో అధ్యయనం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ఉన్న 25 మండలాల్లో దాదాపు 90 గ్రామాల్లో దళిత ఎస్టీ పేటల్లో నెలకొన్న సమస్యల మీద ప్రజా సంఘాలు, కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అధ్యయనం చేసి ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ఆగస్టు 24 సోమవారం ఉదయం 10 గంటలకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద జరిగే నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి కృష్ణా జిల్లాలో ఉన్న దళిత గిరిజన సంఘాలందరికీ, గిరిజన ప్రజలందరికీ, దళిత ప్రజలందరికీ, ప్రజా సంఘాలుగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా 80 సంవత్సరాలు స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నారు మొన్నే. ఇప్పటికి కూడా కృష్ణా జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటికీ శ్మశానాలు లేని గ్రామాలు, ఇప్పటికీ శ్మశాన స్థలాలు లేని గ్రామాలు, రోడ్లు లేని గ్రామాలు దర్శనమిస్తున్నాయి. అట్లాగే పేదలకు తాగటానికి జలజీవన్ మిషన్ పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఎక్కడా కూడా జలజీవన్ మిషన్ ద్వారా పైప్ లైన్ ఏర్పాటు చేయలేదు. తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు, ఇళ్ల స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారు, ఇళ్ల పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే మౌలిక సదుపాయాలైన గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థలు సరిగా లేకపోవడంతో దోమలు, ఇతర కీటకాలతో మలేరియా, టైఫాయిడ్ వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే మన జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చినా కానీ ఏ ఒక్క కొత్త పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ కానీ, వికలాంగ పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ ఏమీ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి లేక ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో వలస వెళ్తున్నారు. వ్యవసాయంలో వచ్చిన సంక్షోభం మూలంగా అన్ని గ్రామాల్లో కూడా పనిదినాలు తగ్గిపోయినాయి. ఇటువంటి సమస్యల మీద అధ్యయనం ద్వారా వచ్చిన సమస్యలను కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళడానికి పెద్ద ఎత్తున 24వ తారీఖు నాడు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, కేవీపీఎస్, వ్యవసాయ సంఘ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి జిల్లాలో ఉన్న అన్ని దళిత పేటలకు, అన్ని గిరిజన తండాలకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే జిల్లాలో అన్ని మండల సచివాలయాల్లో, మండల ఆఫీసులో, గ్రామ సచివాలయాల్లో కూడా అధికారులకి ఒక దఫ వినతిపత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గత చాలా సంవత్సరాల క్రితమే మన రాష్ట్రంలో భూమి లేని పేదలందరికీ 3 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పి గౌరవనీయులైన కోనేరు రంగారావు గారు సిఫార్సులు చేశారు. దాన్ని బుట్టదాఖలు చేసింది ఈ ప్రభుత్వం. అట్లాగే పున్నయ్య గారి సిఫార్సులను కూడా అమలు చేయటం లేదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు అసలు వస్తున్నాయో రావట్లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ఏదైతే 25% ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు విడుదల చేయాలని చెప్పి, జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సు అమలు చేయాలని చెప్పి, ఈ యొక్క సమస్యల మీద భవిష్యత్తులో పోరాటానికి సిద్ధమవడానికి వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దళితుల పట్ల, గిరిజనుల పట్ల సమస్త తల్లి ప్రేమ చూపించుకోకుండా సమస్యల పరిష్కారం కోసం పూనుకోవాలని చెప్పి కోరుతూ జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు చీకటి రాజేష్, కేవీపీఎస్ కృష్ణా జిల్లా కార్యదర్శిని. ఇప్పుడు నారాయణ గారు అనేక అంశాలు తీసుకొచ్చారు. రేపు 24వ తారీఖున చలో కలెక్టరేట్కి జిల్లా వ్యాప్తంగా సమీకరణ జరుగుతూ ఉన్నది. ఈ సమీకరణని రేపు రాబోయే ప్రజలందరూ కదలాలని, అట్లా ఈ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో కూడా ఉద్యమిస్తామని తెలియజేస్తా ఉన్నాము. మాకు ఈ అర్బన్ ఏరియాలో ప్రధానంగా మచిలీపట్నం అర్బన్ ఏరియాలో అంటే మంత్రి గారు ఉన్నారు, మాజీ మంత్రి గారు ఉన్నటువంటి ప్రాంతంలో గిరిజనులు, ప్రధానంగా గిరిజన యానాదులు, సంచార జీవులుగా జీవిస్తున్నటువంటి గిరిజనులు ఎక్కడో సమాజానికి దూరంగా విసిరివేయబడ్డ పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రోజున మేము వెళ్ళి విచారణ చేసినప్పుడు మా సర్వేలో చాలా మందికి ఆధార్ కార్డులు లేవు, చాలా మందికి తల్లికి వందనం పడట్లేదు, కొంతమందికి రేషన్ కార్డులు లేవు, ఉండడానికి ఇల్లు లేవు, ఇలా స్థలాలు లేవు.
ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే జిల్లాలో మేము చేసినటువంటి సర్వే ప్రకారం ఎక్కడ కూడా శ్మశానము అనేది ఎక్కడ దళిత వాడలకు కానీ గిరిజన వాడలకు కానీ ఎక్కడ కూడా శ్మశాన భూమి లేదు. గతంలో 1235 జీవోని అన్ని దళిత సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు, కేవీపీఎస్, ప్రజా సంఘాలు అన్ని కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించి ఆ జీవోని తీసుకురావడం జరిగింది. ఆ జీవో ప్రకారం ఎక్కడైతే శ్మశాన భూమి లేదో అక్కడ భూమి కొనుగోలు చేసి ఆ ప్రాంతంలో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున ఉన్నది. ఏ ప్రభుత్వాలు కూడా అమలు చేయట్లేదు దీన్ని అని జిల్లాలో రోడ్ల పక్కన, కాలువ గట్ల పక్కన పెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉన్న చోటు కూడా కొన్ని చోట్ల శ్మశానాలను కబ్జా చేసేటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాము. ఈ అంశాలన్నింటి మీద కూడా రేపు ఈ సర్వే అయిన తర్వాత కూడా, రేపు ధర్నా అయిన తర్వాత కూడా పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ప్రజలతో సమస్యలు తీరే వరకు ఈ ప్రభుత్వాలు మారే సమస్యలు పరిష్కరించే వరకు కూడా ఉద్యమాలు రాబోయే రోజుల్లో కూడా తీవ్రతరం చేస్తామని చెప్తా ఉన్నాము. కార్పొరేట్లకి వాళ్ళకి ఏమో 90 పైసలకి ఎకరం భూమి కొనిపెట్టేటువంటి ప్రభుత్వాలు ఈ రోజున దళిత గిరిజనులకి ఆ శ్మశానం ఇవ్వలేని పరిస్థితి 80 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఉన్నదని చెప్పి చూస్తా ఉన్నాము. ఇంకో పక్కన బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ రెండు సంఘాలు కూడా, ఈ రెండు కూడా కేంద్రంలో అధికారంలో ఉండి ఈ 12 ఏళ్ల కాలంలో మనం చూసుకున్నప్పుడు దళితుల మీద అనేక దాడులు జరుగుతూ ఉన్నవి. దళిత గిరిజనుల మీద, మహిళల మీద అత్యాచారాలు ఎక్కువైనాయి. ఇవన్నీ కూడా సామరస్యానికి, మత సామరస్యానికి, అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి లౌకిక దేశానికి, లౌకిక రాజ్యాంగానికి కూడా పెద్ద ఎత్తున ప్రమాదం ఏర్పడింది. మన ప్రజలందరం కూడా, మనం అందరం కూడా, ఈ జిల్లాలో ఉన్న ప్రజానీకం అందరం కూడా మన భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిన అవసరం ఉన్నది. ఈ రోజున మాట్లాడితే అరెస్టులు చేస్తా ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. చిన్న ఏదన్నా కార్యక్రమం చేయాలన్నా కూడా, ఈ మచిలీపట్నం సిటీలో చిన్న కార్యక్రమం చేయాలన్నా కూడా ఎస్పీ గారి పర్మిషన్ లేకుండా అసలు చేయడానికి వీల్లేదని చెప్పి ప్రత్యేకంగా ఈ మా మండలంలోనే ఇది కొనసాగుతున్నది, మిగతా చోట ఎక్కడా లేదు. ఇది రాబోయే రోజుల్లో ప్రజల మీద నిర్బంధాలు, ప్రజా ఉద్యమాల మీద కూడా తీవ్రమైన నిర్బంధాలు పెరిగినాయని చెప్పి ఇట్లన్నిటికీ వ్యతిరేకంగా తప్పదది ఏనాటికైనా ప్రజలు సమీకరించబడతారు. ఎప్పుడైతే పాలకులు చేసేటువంటి తప్పుల్ని ఎండగట్టడానికి ప్రజలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. ఇది చరిత్ర నిరూపించిందని చెప్పి తెలియజేస్తూ రేపు 24వ తారీఖు ధర్నాని ప్రజలందరూ కూడా జయప్రదం చేయాలి. మచిలీపట్నం మండలమే కాదు, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా కదలాలని చెప్పి తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు. జిల్లాలో దాదాపు 90 గ్రామాల్లో సామాజిక సంకారంలో భాగంగా సర్వే చేయడం జరిగింది. వీటిలో ప్రధానమైన సమస్యలు శ్మశానాలు, రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు. మరీ దయనీయమైన పరిస్థితి ఏంటంటే 80 ఏళ్ల స్వతంత్ర భారతంలో కూడా నేటికి తాగునీరు లేని సమస్యలు ఉన్నటువంటి, శ్మశానాల సమస్యలు ఉన్నటువంటి దళిత పేటలు, గిరిజన పేటలు ఉన్నాయి మన జిల్లాలో. వీటిపైన ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, ప్రభుత్వం కానీ కనీసమైన చిత్తశుద్ధి లేని పనిచేస్తున్నటువంటి పరిస్థితులు లేవు. శ్మశానాలు, ఒక శ్మశానంలో ఒక శవం మీద మరొక శవాన్ని పూడ్చిపెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. శ్మశానాలు గోడలు లేక, చెల్ల చెట్లతో అభివృద్ధి లేక దయనీయమైన పరిస్థితుల్లో ఉంటే దళితుల బతుకులు ఈరోజు ప్రభుత్వాలు మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ లేకపోతే బిజినెస్ పేరుతో, పీపీపీ పేరుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతున్నాయి. ఓ పక్క ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది, ప్రజలేమో కనీసమైన సౌకర్యాలు లేక, అభివృద్ధి లేక రకరకాల సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారు. తాగునీరు లేక ఇబ్బంది పడతా ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం గొప్పలు చెప్పుకుంటా ఉంటే, మరో పక్క కోనేరు రంగారావు కమిషన్ చెప్పినటువంటి 3 ఎకరాల భూమి పంచొచ్చు, కానీ ఉన్న భూములు సైతం కబ్జా చేస్తా ఉన్నారు. మరీ దరిద్రమైన పరిస్థితి ఏంటంటే శ్మశాన భూములు సైతం ఈ రోజు కబ్జా చేసేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొంటా ఉంది. వాటికి ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. 1235 జీవో ప్రకారం శ్మశానాన్ని ప్రభుత్వం కొని ఇవ్వాలి. కానీ ఈ రోజు మధ్య దళాలకు చెప్పి, లేకపోతే శ్మశానం అడిగిన వారినే మీరే ఎవరు భూమి కొంటారో, ఎవరు భూమి ఇస్తారో మీరే తెలుసుకోండి, మీరు అడగండి, మీరు అడిగితే మేము శాంక్షన్ చేయిస్తాం అనే పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వాల అధికారులు. ప్రభుత్వం కొనివ్వాలని చెప్పి జీవో చెబుతుంటే శ్మశానం కావాలని అడిగిన వాళ్ళని ఈరోజు ప్రభుత్వం మీరే చూపించుకోండి అనే పరిస్థితి, డబ్బులు మేము ఇస్తాం అనేటువంటి పరిస్థితికి దిగజారినటువంటి నేపథ్యం మన జిల్లాలో ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా ప్రజల సమస్యల కోసం పనిచేస్తున్నటువంటి సంఘాలు చెప్పిన సమస్యలను విని ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కష్టకరం. భారతదేశ స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు మనం జరుపుకున్నాం. కానీ 2001లో జస్టిస్ పొన్నయ్య కమిషన్, కేవీపీఎస్ పోరాట ఫలితంగా జస్టిస్ పొన్నయ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ జస్టిస్ పొన్నయ్య కమిషన్ ఏర్పాటు చేయ 2001 కాడి నుంచి నేటి వరకు చూసినట్లయితే జీవో నంబరు 1235 చూసినట్లయితే, జీవో నంబరు 1235 చూసినట్లయితే ప్రతి గ్రామానికి దళిత వాడికి శ్మశానం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు దాదాపు
25 సంవత్సరాలు దాటినా కానీ కనీసం చిట్ట చివరి సంబంధించి మజిలీ అయినటువంటి ఈ మరి శ్మశానమే లేకపోయినటువంటి పరిస్థితిలో మనం ఉన్నటువంటిది. అనేక గ్రామాల్లో మేము సర్వే చేసిన ప్రాంతాల్లో కనీసం అంటే మానవుడు గాలి తర్వాత అత్యంత విలువైనది ఏంటంటే నీరు సంబంధించినది. ప్రొటెక్టెడ్ వాటర్ ఇవ్వాలా, కానీ ఈ ప్రాంతంలో చూస్తున్నట్టయితే జిల్లా కలెక్టర్ గారు ఇక్కడే ఉంటారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడే ఉంటారు, అదేవిధమైనటువంటి మరి మంత్రులు సామంతులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. కానీ 5 కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి మచిలీపట్నం పరిధిలో వాళ్ళ ఎస్టీల యొక్క యానదుల యొక్క జీవన పరిస్థితులు ఎట్లా ఉండేని కనీసం కన్నెత్తి చూస్తే బాగుంటుంది అనేటువంటిది మేము కోరుతున్నాం. ఎందుకంటే మానవ సమాజానికి అనాగరికంగా చాలా దూరంగా అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితిలో వాళ్ళ ఇళ్ళు కానీ వాకిళ్ళు కానీ తాగటాక నీరు కానీ ఆహారం లేని పరిస్థితులు ఉన్నారు. అందుకనే మనకేంటంటే వాళ్ళనటువంటి ఆర్టికల్ 21 చెప్తుంది, ఏమని చెప్తుంది, నివాసమైనటువంటి ఏర్పాటు చేసిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది అనేటువంటి ఫండమెంటల్ రైట్లు ఎప్పుడో చెప్పాం. కానీ ఇంతవరకు ఏంటంటే కనీస గూడు లేదనేటువంటి పరిస్థితి మనకుంది. ఆహారం భద్రత అనేటువంటిది మన అదే సూత్రాల్లో పొందుపరిచాం, భద్రత ఆహారం అనేటువంటిది, కానీ ఫండమెంటల్ రైట్లో మనకు లేదు. కాబట్టి ఇవాళ చూసినట్లయితే ఇలాంటి సమస్యల మీద రేపు శంఖారావం అనేటువంటిది ప్రధానంగా జరుగుతున్నటువంటి దాన్ని ప్రజలందరూ ఎస్సీ ఎస్టీలే కదా ప్రజలు కూడా సమస్యలందరూ కూడా దీంట్లో పాల్గొని కనీసం హక్కులు సాధించడానికి మనకి రాజ్యాంగం కల్పించిన హక్కుల్నే కనీసం ఆ హక్కులు పొందుపరచడానికి అందరూ పోరాటంలో రావాల్సిందిగా కలెక్టరేట్కి రావాల్సిందిగా మేము కోరుతున్నాం.